సో క్లాసెస్ అర్థం అవుతున్నాయా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఓకే, సార్ అర్థమవుతుంది. అర్థమవుతున్నాయి. వెరీ గుడ్. కెన్ యూ సీ? ఓకేనా, కనిపిస్తుందా పేపర్ ఇది? అంత నీట్ గానే ఉంది కదా, ఏ మార్క్స్ ఏం లేకున్నా? అంత నీట్ గానే ఉంటుంది, చెప్పాను కదా నా పేపర్స్ ఇవన్నీ. రైట్. సో మాక్సిమం డాట్స్ కూడా పెట్టినా ఎక్కడో ఉంటాయి. దట్ ఇస్ అంటే పేపర్ సారీ, రఫ్ గా ఏమి రాసుకోరా సార్ దాంట్లో? నేను క్వశ్చన్ పేపర్ అసలు టచ్ చేయను. ఏ పేపర్ అయినా, ఐ మీన్ ప్రిలిమ్స్ పేపర్ అయినా మెయిన్స్ పేపర్ అయినా క్వశ్చన్ పేపర్ మీద చిన్న డాట్ కూడా పెట్టాను. అంటే నాకు అట్లా అలవాట్లేదు. సారీ, అంతా మైండ్ లోనే చేసుకుంటారా సార్? అట్లా అయింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇంకేం కాదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, చాలా రాసి ఉంటాం కదా. అవును, నేను మాక్సిమం క్వశ్చన్ చూసిన వెంటనే బ్రెయిన్ లోనే బ్రేక్ చేసుకుంటా. ఓకే, ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్, ఇది థర్డ్ పార్ట్, అట్లా బ్రేక్ చేసుకొని రాసుకుంటా. అంటే మరి ఆ స్పీడ్ లేకపోతే మళ్ళీ ఇక్కడ రాస్తే అంతా టైం వేస్ట్ కదా. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్ దట్ దే విల్ రైట్ సంథింగ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది అంటే లోక్ అదాలత్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉందంటే ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్, లోక్ అదాలత్స్ కి యాక్ట్ ఏం లేదు. అట్లా దే విల్ రైట్ సంథింగ్ హియర్. ఆ రాసుకోవడం కూడా టైం వేస్ట్ కదా. అదేదో ఆన్సర్ పేపర్ లోనే రాసుకుంటాం కదా నా ఉద్దేశం. బట్ ఇదేమి ఒక పెద్ద వింత, ఇట్లానే మీరు చెయ్యాలి అని నేను చెప్పట్లేదు. మీ ఓన్ కంఫర్ట్ బట్టి మీరు రాయండి. అట్ ఎండ్ ఆఫ్ ద డే మీ క్వశ్చన్ పేపర్ ఎవడో చెక్ చేయడు, కేవలం మీ మార్క్స్ మాత్రమే చెక్ చేస్తారు. ఓకేనా, నేను జనరల్ గా రాయని చెప్తున్నా అంతే దాని గురించి. సో ఆన్ దట్ నోట్, సో ఇఫ్ యూ సీ రైట్, సో ఇఫ్ యూ సీ వీ షల్ డీల్ పాలిటీ. నేను బేసిక్ ప్రతిదీ స్టార్ట్ చేస్తున్నా. కమింగ్ టు ద క్వశ్చన్ పేపర్, మనకి బోత్ 10 మార్క్స్ అండ్ 15 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పాలిటీలో ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4. 15 మార్క్స్ కూడా క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14 ఉంటే, ఇక్కడ కూడా 5th క్వశ్చన్ ఉండొచ్చు, మ్యాండేటరీ కాదు. ఇక్కడ కూడా ఉంటే 15th క్వశ్చన్ ఉంటుంది, మ్యాండేటరీ కాదు. సో పాలిటీ మనం ప్రిపేర్ అయితే కరెంట్ అఫైర్స్ తో పాటు we have 8 questions. అంటే ఎన్ని మార్క్స్? ఇక్కడ 40 మార్క్స్ వస్తాయి, ఇక్కడ 60 మార్క్స్ వస్తాయి, కన్క్లూడ్స్ 100 మార్క్స్. 250 మార్క్స్ పేపర్ లో 100 మార్క్స్ అనేవి మనకి పాలిటీ ఉంటాయి. ఓకేనా, క్లియర్? 1, 2, 3, 4, 11, 12, 13, 14 ఈ 8 క్వశ్చన్స్ అనేవి మనకు వస్తాయి. అండ్ కమింగ్ టు ది పార్ట్ ఆఫ్ సోర్సెస్ ఫర్ పాలిటీ, ఎన్సిఆర్టీ చదివితే మంచిది. అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా మీ క్లాస్ నోట్స్ క్లాస్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4 గంటలు అయితే నోట్స్ కూడా ఎవరు, మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది. క్లాస్ నోట్స్ ఉంటే క్లాస్ నోట్స్, ఆర్ క్లాస్ డిస్కషన్స్ అయితే క్లాస్ డిస్కషన్స్, సమ్ రన్నింగ్ నోట్స్. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ లో మనకి చాలా కరెంట్ అఫైర్స్ కానీ ఏవైతే క్లాస్ లో డిస్కషన్స్ చేస్తామో అవన్నీ కూడా రాసుకుంటాం. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయం, క్లాస్ లో ఏవైతే మనం డిస్కషన్స్ చేసుకుంటామో అవే క్వశ్చన్స్ ఫార్మాట్ లో వస్తాయి, రిక్వైర్మెంట్ కూడా అదే, మనం వాటినే ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. సో క్లాస్ నోట్స్ కానీ రన్నింగ్ నోట్స్ కానీ సంథింగ్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏదైతే రాసుకుంటామో అది చాలా ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత కమింగ్ టు ద పార్ట్ ఆఫ్ సార్ లక్ష్మీకాంత్ అనేది మ్యాండేటరీయా అంటే మ్యాండేటరీ కాదు. లక్ష్మీకాంత్ మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ కాదు. బట్ లక్ష్మీకాంత్ అనేది ఒక ఆర్గనైజ్డ్ ఫార్మేట్ లో వాడు ఒక దగ్గర నీట్ గా పెట్టి ఉంచాడు. రైట్, లక్ష్మీకాంత్ అనేది వాడు ఒక దగ్గర నీట్ గా పెట్టి ఆర్గనైజ్ చేసి ఉంచాడు. సో దాని నుంచి మనం అడ్వాంటేజ్ చేసుకోవాలి అంతే తప్ప, చాలా మంది ఎట్లా చూస్తారంటే పాలిటీ అంటే లక్ష్మీకాంత్ అంటే పాలిటీ, వాడు నీట్ గా ఆర్గనైజ్ చేశాడు అంతే. రైట్, సో దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఇస్తేనే మనకు కాస్త నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒకసారి బేస్ అంటే ఐ వుడ్ సే లక్ష్మీకాంత్ అనేది బేసిక్ మనకి నాలెడ్జ్ ఆర్గనైజ్డ్ వేలో ప్రజెంట్ చేయడానికి అర్థమవుతుంది. అంటే
బట్ మన ఆన్సర్స్ లో ఎడ్జ్ అనేది ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు న్యూస్ పేపర్స్ అనేవి ఫాలో అవ్వాలి. న్యూస్ పేపర్స్ నుంచి పాయింట్స్ ఏవైతే కలెక్ట్ చేసుకుంటారో వాటిని ప్రెజెంట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఎక్స్ట్రా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, లేదంటే యాడ్ అవ్వవు. ఓకేనా? మనం చాలా సార్లు న్యూస్ పేపర్ ఉంటాం కదా. కొంతమంది పొలిటికల్ సైంటిస్టులు రాస్తూ ఉంటారు, ఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పర్ట్, ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్స్ రాస్తూ ఉంటారు. వాళ్ళు ఏవైతే పాయింట్స్ ని ఆర్గ్యూ చేస్తారో ఆ పాయింట్స్ ని యాడ్ ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వస్తాయి. క్లియర్? సో న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పాలిటీ, రైట్? సో అయితే ఇక్కడ లక్ష్మీకాంత్ తో పాటు ఇంకేదైనా మీరు చదవాలి అనుకుంటే ఐ వుడ్ ఆస్క్ టు గో ఫర్ డిడి బస్సు. డిడి బస్సు ప్రిఫర్ చేయమంటాను. డిడి బస్సు చాలా బాగుంటుంది. మెయిన్స్ కంటెంట్ లో చాలా బాగుంటుంది. మెయిన్స్ కంటెంట్ లో ఏంటంటే లక్ష్మీకాంత్ అనేది ఒక రన్నింగ్ నోట్స్ లానే ఉంటుంది, ప్రాపర్ గా అరేంజ్ చేసిన ఒక క్లాస్ నోట్స్ ఆర్ రన్నింగ్ నోట్స్ లో ఉంటుంది. బట్ డిడి బస్సు ఒక ప్రాపర్ పొలిటికల్ సైన్స్ మీద నాలెడ్జ్ ఉన్న వ్యక్తి క్లియర్ గా స్టాండర్డ్ టర్మ్స్ లో రాస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మెయిన్స్ ప్రిపరేషన్ లో డిడి బస్సు ఇంపార్టెంట్. మెయిన్స్ ప్రిపరేషన్ లో డిడి బస్సు ఇంపార్టెంట్. ఓకేనా? ఎస్. అండ్ వీటన్నిటితో పాటు క్వాలిటీలో ఎక్స్ట్రా మార్క్స్ అనేవి ఫిక్స్ అవ్వాలంటే ఆర్టికల్స్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? అంటే మీరు ఒకవేళ నా క్లాసెస్ ఫాలో అయ్యి ఉండే పాలిటీ ఆర్టికల్స్ నేను చాలా ఎక్కువ స్ట్రెస్ చేస్తాను, మీకు అర్థం అవుతుంది. ఎస్, ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్స్ కోట్ చేయాలి అని చెప్పి, క్లియర్? ఆర్టికల్స్ కోట్ చేయాలి అని మనకు అర్థం అవుతుంది. ఆర్టికల్స్ తో పాటు అంటే నాకు తెలియదు ఇప్పుడైతే ప్రెసెంట్ సురేష్ సార్ తీసుకుంటున్నారు, ఆర్టికల్స్ కి సురేష్ సార్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. బట్ నేను బై డిఫాల్ట్ ఆర్టికల్స్ కి, కేస్ లాస్ కి బై డిఫాల్ట్ నేను క్లాస్ లో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. మన ఆన్సర్ అనేది ఒక జనరల్ స్టూడెంట్ రాసినట్టు ఉండదు. ఆన్సర్ అనేది ఒక లీగల్ స్టూడెంట్ రాసినట్టు ఉండాలి. క్లియర్? లా ఆర్ జుడిషియరీ చదువుతున్న స్టూడెంట్ రాస్తున్నట్టు ఉంటేనే మనకి ఎక్స్ట్రా మార్క్స్ అనేవి వస్తాయి, రైట్? బేసిక్ 2-3 మార్క్స్ సంపాదించడానికి ఇంత సుత్త అవసరం లేదు, ఏదైనా రాయొచ్చు. క్లియర్? అంటే బేసిక్ గా మనం చదివింది ఏది రాసినా ఆ 2-3 మార్క్స్ వస్తాయి. బట్ ఎక్స్ట్రా 4th మార్క్ కి, 5th మార్క్ కి, 6th మార్క్ కి కష్టపడినప్పుడు మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నారు. ఆర్టికల్స్, కేస్ లాస్ మోస్ట్ ఇంపార్టెంట్. డన్? ఓకే, అదే నేను గాల్లో చెప్తున్నానేమో అనుకున్నా. ఓకే, రైట్. సో ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు ద క్వశ్చన్స్. ఎనీ డౌట్స్? ఇంకేదైనా సోర్సెస్ గురించి కానీ ఆర్ ఇంకేదైనా ప్రిపరేషన్ లో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో? ఏం లేవు నాకు తెలుసు, మీరు చాలా గుడ్ పీపుల్. ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. అసలు కామెడీ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఎగ్జామ్ మనకి సాటర్డే అవుతుంది. సాటర్డే ఎప్పుడైనా సాటర్డే ఎగ్జామ్ అవుతుంది. డేట్ తేడా రావచ్చు, డే తేడా రాదు. క్లియర్? ఫ్రైడే ఎస్ఐ ఎగ్జామ్ అవుతుంది, సాటర్డే ఆఫ్టర్నూన్ జనరల్ స్టడీస్ పేపర్ 2 అవుతుంది. అవునా? ఆ ఫ్రైడే, క్లియర్, ఫ్రైడే యాక్చువల్లీ ఈ క్వశ్చన్ మీద ఇన్ ద సెన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మీద రామ్నాథ్ కోవింద్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రోజు ఇచ్చింది. అయితే సార్ ఆ రోజు చూసి క్వశ్చన్స్ అంత సీన్ లేదు, క్వశ్చన్స్ ముందే తయారు చేస్తారు, అంత ముందు రోజు తయారు చేసి పంపించినంత సీన్ లేదు కదా, రైట్? ఎస్. బట్ ఏంటంటే దిస్ షోస్ ద గవర్నమెంట్ డెడికేషన్ అనేది ఈవెన్ ఈ క్వశ్చన్ లో కూడా కనిపిస్తుంది. అంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. లాస్ట్ 1 year నుంచి కరెంట్ అఫైర్స్ లో ఉంది. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్. సాటర్డే ఎగ్జామ్ అయితే ఫ్రైడే రామ్నాథ్ కోవింద్ కమిటీ కొన్ని రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ కి ఇవ్వడం అనేది జరిగింది, రైట్? ఎస్. అయితే ఆ ఫ్రైడే ఇచ్చిన రిపోర్ట్ ఇంపార్టెంట్ సార్? అసలు రిపోర్ట్ ఆ రోజు ఇస్తాదని క్వశ్చన్ ప్రిపేర్ చేసినప్పుడు తెలియదు కదా, అవేం రాయాల్సిన అవసరం లేదు. బట్ బేసిక్ గా వాళ్ళ గురించి మెన్షన్ చేయడం అనేది ఇంపార్టెంట్, రైట్? సో క్వశ్చన్ చూద్దాం, చూడండి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి లాస్ట్ 1-2 years లో ఏ విధంగా వచ్చాయో చెప్తాం, రైట్? ఎస్. సో ఎగ్జామైన్ ది నీడ్ ఫర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ యాజ్ సజెస్టెడ్ బై వేరియస్ కమిటీస్ with a particular reference to one nation one election principle. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది. బట్ ఒకవేళ మీరు వెరీ బేసిక్ గా క్వశ్చన్ చూస్తే కాన్సెప్ట్ అంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అడుగుతున్నాడు కదా అనుకుంటారు. నో, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కాదు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఒక పార్ట్, ఎస్ అఫ్ కోర్స్ మేజర్ పార్ట్. ది అదర్ పార్ట్ ఈజ్
ద నీడ్ ఫర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. క్లియర్? సో నీడ్ ఫర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ అనేవి మెన్షన్ చేస్తూ అయితే ఇక్కడ చూడండి వేరియస్ కమిటీస్ అన్నాడు. వేరియస్ కమిటీ రిపోర్ట్స్ గురించి మీరు రాయాలి. రాయకపోతే ఆన్సర్ అనేది ప్రాపర్ గా రాదు. క్లియర్? అంటే వేరియస్ రికమెండేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఎలక్టోరల్ రిఫార్మ్స్ తో దాంట్లో ఒకటి 1 నేషన్ 1 ఎలక్షన్ ముందు మెన్షన్ చేస్తూ ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ కి వేరియస్ కమిటీస్ అన్నాడు కదా, రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేది మీరు ఎగ్జాంపుల్ కింద పెట్టచ్చు. ఓకేనా? అర్థమైందా? క్లియర్? ఎస్. అయితే ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కరెంట్ అఫైర్స్ ఉంది. అయితే చాలా మంది 1 ఇయర్ చెప్తారు. ఈవెన్ మన ఇన్స్టిట్యూట్ లో కూడా చాలా మంది 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అని చెప్తారు. బట్ నేను మాత్రం 2 ఇయర్స్ కరెంట్ అఫైర్స్ చదవండి అనే చెప్తాను. 2025 మే లో ప్రిలిమ్స్ మీరు రాస్తే ఐ వుడ్ ఆస్క్ టు గో ఫర్ 2023. క్లియర్? సో 2023 కన్నా నేను యాక్చువల్లీ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే 2022 డిసెంబర్ 2022 డిసెంబర్ నుంచి చదవమంటాం. క్లియర్? 2022 డిసెంబర్ నుంచి. ఎందుకు స్పెసిఫిక్ గా డిసెంబర్? వేరియస్ రిపోర్ట్స్ అనేటివి కన్వెన్షన్స్ అనేటివి జరుగుతాయి. సో సిఓపి మీటింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. రైట్. సిఓపి మీటింగ్స్ అనేవి ఇట్ ఈస్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ సిఓపి. సో సిఓపి మీటింగ్స్ అనేవి డిసెంబర్ లో జరుగుతాయి. సో ఆ డిసెంబర్ లో మీటింగ్ జరిగింది అంతా ఉంటుంది కదా కరెంట్ అఫైర్స్ బుక్స్ లో. సో అది చదవడం చాలా ఇంపార్టెంట్. సో డిసెంబర్ 2022 నుంచి 2025 వరకు ప్రిపేర్ అవ్వండి. అంటే ఎవరైతే నెక్స్ట్ ఇయర్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇట్లా 2 ఇయర్స్ దాటి మినిమం కరెంట్ అఫైర్స్ చదవమని నేను చెప్తాను, నేను అడ్వైజ్ ఇస్తాను. లేదు సార్ 2025 అంటే 2024 మే నుంచి చదువుతాను, మీరు అంతే చదివితే నేనేం చేయలేను. బట్ నేనైతే ఈ టైం స్లాట్ చెప్తాను. రైట్? నేనైతే ఈ టైం స్లాట్ చెప్తాను. సో దిస్ ఇస్ ఫైన్. సో లాస్ట్ 2 ఇయర్స్ లో ఎలక్టోరల్ రిఫార్మ్స్ గురించి చాలా వచ్చింది. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం వేరియస్ కమిటీస్ అనేవి అంత ఫోకస్ చెయ్యము. ఈవెన్ కమిటీస్ తో సహా చాలా ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ లోని వచ్చాయి, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో కూడా కవర్ అయ్యాయి. ఐ డోంట్ థింక్ దిస్ ఈస్ అ టఫ్ క్వశ్చన్, దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. క్లియర్? సో ఎలక్టోరల్ రిఫార్మ్స్ నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, అదంతా కూడా బేసిక్ క్వశ్చన్. 1 నేషన్ 1 ఎలక్షన్ గురించి రాస్తాం, రామ్నాథ్ కోవింద్ కమిటీ. అండ్ కమింగ్ టు వేరియస్ కమిటీస్ ఇన్ అదర్ ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో చూసుకున్నట్లయితే మనకి ఏం కావాలి ఎలక్టోరల్ రిఫార్మ్స్ లో? సో ఒకటి దట్ ఈస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది పెరుగుతుంది, అవునా? అండ్ రిగార్డింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎక్స్పెండిచర్, ఎలక్టోరల్ ఎక్స్పెండిచర్ లో ఎలక్టోరల్ రిఫార్మ్స్ కావాలి అని చూస్తున్నాము, అవునా కాదా? రైట్. అండ్ ద యూసేజ్ ఆఫ్ మనీ అండ్ మజిల్ అంటే నథింగ్ బట్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, బట్ మనీ అండ్ మజిల్ రాస్తే బాగుంటుంది. సో ద యూసేజ్ ఆఫ్ మనీ అండ్ మజిల్ ఇన్ ది ఎలక్షన్స్ అనేవి చూస్తాం. అండ్ ఇంకోటి చెప్పండి, దట్ ఈస్ పాపులరిస్టిక్ స్కీమ్స్. వెరీ గుడ్. పాపులరిస్టిక్ స్కీమ్స్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి. సో వీటిని కూడా మనం కంట్రోల్ చేస్తేనే మంచిది. వీటన్నిటిలోని చేంజెస్ అనేవి కావాలి కదా. సో దెన్ వాట్ ఆర్ ద ప్రాపర్ కమిటీస్ ఏమున్నాయి? 1 నేషన్ 1 ఎలక్షన్ కి రామ్నాథ్ కోవింద్ కమిటీ రాస్తారు. అండ్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ దినేష్ గోస్వామి కమిటీ అనేది ఉంది. దట్ ఈస్ ఎలక్షన్ ఫండింగ్. దినేష్ గోస్వామి కమిటీ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ యూ కెన్ ఆల్సో రైట్ ద కమిటీస్ లైక్ సర్కారియా కమిటీ. అండ్ ఇంకా పూంచి కమిషన్ రికమెండేషన్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు. అండ్ నెక్స్ట్ వెంకటాచలయ్య కమిషన్. ఓకేనా? వెంకటాచలయ్య కమిషన్. ఈ కమిటీస్ ని మెన్షన్ చేయాలి. కమిటీస్ ని మీరు మెన్షన్ చేయకపోతే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ అటెంప్ట్ చేయనట్టు. క్లియర్? వాడు అడిగాడు కదా విత్ కమిటీస్ అని, విత్ కమిటీస్ అడిగినప్పుడు ఖచ్చితంగా మనం వాటిని మెన్షన్ చేసి తీరాల్సిందే. డన్? రైట్. సో ఐ వుడ్ కన్సిడర్ దిస్ ఈస్ అన్ ఈజీ క్వశ్చన్. దిస్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్. దీంట్లో కాంప్లికేషన్స్ ఏం లేవు, డిఫికల్టీ ఏం లేదు. కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగానే రాయాలి. రైట్. సో దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఏం అవసరం లేదు.
సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ అంటే దిస్ ఇస్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ దిస్ ఇస్ ఈజీ క్వశ్చన్. ఇచ్చిన టైంలో 7 minutes లో హ్యాపీగా రాయొచ్చు, ప్రొవైడెడ్ ఆ కమిటీస్ మనకు తెలిస్తే. And next, see, explain and distinguish between lok adalats and arbitration tribunals, whether they entertain civil as well as criminal cases, right? అయితే there is something that is called ADR. ADR అంటే Alternate dispute resolution. Right, alternative dispute resolution methods. అవునా, alternative dispute resolution methods. సో ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెథడ్స్ లో ఒకటి ఆర్బిట్రేషన్ చూస్తాము, అట్లానే కన్సిలియేషన్ చూస్తాము, అలానే మీడియేషన్ చూస్తాము, అండ్ అలానే లోక్ అదాలత్స్ కూడా చూస్తాము. సో ఏడిఆర్స్ లో ఉంది ఈ టాపిక్ ఆర్బిట్రేషన్ అండ్ లోక్ అదాలత్స్. అయితే బేసిక్ గా పాలిటీ డిస్కషన్స్ లో ఏడిఆర్స్ గురించి మనం డిస్కషన్ చేస్తాము. జుడిషియరీలో సుప్రీం కోర్ట్, హైకోర్టు తర్వాత లోకల్ లెవెల్ కోర్ట్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈవెన్ బేసిక్ ఏడిఆర్స్ అనేవి మనం డిస్కస్ చేస్తాము. మన క్లాస్ డిస్కషన్స్ లోని ఈ క్వశ్చన్ కవర్ అయిపోతుంది. లక్ష్మీకాంత్ లో ఉండదు, లక్ష్మీకాంత్ లో లేదు కదా, అది తెలుసు లేదు. సో లక్ష్మీకాంత్ లో అయితే లోక్ అదాలత్స్ అండ్ ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉన్నా తెలియదు, లేదని నేను అనుకుంటున్నాను. సో మీకు ఆ బుక్ లో కవర్ అవ్వదు. అయితే మీకు కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతుంది. క్లియర్, యూ రీడ్ కరెంట్ అఫైర్స్ లో కవర్ అవుతుంది. ఎందుకంటే 2023, సో 2023లో సో దెర్ ఈస్ నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్స్, నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చి ఓపెన్ చేశారు. ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్. సో ఎప్పుడైతే కరెంట్ అఫైర్స్ లో ఉంటాయో మీకు ఏడిఆర్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. నేను చెప్పిన టైం స్పాన్ లో కరెంట్ అఫైర్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే ఏడిఆర్స్ గురించి వస్తుంది, వీటి గురించి ఐడియా ఉంటుంది, రాయగలరు. అయితే ఇక్కడ వరకు రాయగలరు కరెంట్ అఫైర్స్ లో. వెదర్ దే ఎంటర్టైన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కోర్సెస్. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈసారి కొత్తగా అడిగాడు. క్లియర్, ఇట్లాంటివి ప్రిలిమ్స్ మోడ్ లో అడుగుతారు కదా, మనకి ఎప్పుడు ఇట్లాంటివి ప్రిలిమ్స్ మోడ్ లో అడుగుతారు. బట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మెయిన్స్ లో ఈసారి కొత్తగా అడిగారు. వెదర్ దే ఎంటర్టైన్ సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ కేసెస్. సరే, అయితే వీటికి ఎక్స్ప్లెనేషన్ రాయాలి. వీటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, సింప్లీ వెదర్ దే ఎంటర్టైన్ ఆర్ నాట్. ద ఆన్సర్ ఈస్ సింపుల్. దట్ ఈస్ దే ఎంటర్టైన్ ఓన్లీ సివిల్ కేసెస్. క్రిమినల్ కేసెస్ అనేవి ఏడిఆర్స్ చెయ్యలేవు. క్లియర్, ఏడిఆర్స్ చెయ్యలేవు. ఎందుకు? ఒకవేళ కేసు అనేది కాంపౌండెడ్ కేసెస్ కాకపోతే అవి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్ బాడీస్, ఏడిఆర్ బాడీస్ అనేవి చేయలేవు. కేవలం కాంపౌండ్ అయ్యే కేసెస్ మాత్రమే, అంటే సివిల్ కేసెస్ మాత్రమే. యాక్చువల్లీ సివిల్ కేసెస్ మాత్రమే మనం జుడిషియరీ పద్ధతిలో కాకుండా అంటే నార్మల్ పద్ధతిలో కూడా సాల్వ్ చేసుకోవడానికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ వీధిలో ఏదో మర్డర్ అయితే పోలీసులు మీరు రావద్దులేండి, మా వీధుల్లో మేము చూసుకుంటాము అంటే నడవదు. సో బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ఊరు పెద్దలు చెప్పగలరు పోలీసులకి, సార్ మీరు ఊరుకోండి మేము చూసుకుంటాం, ఒకవేళ ఇష్యూ పెద్దదైతే మేమే వస్తామని. అండ్ పోలీస్ వాళ్ళు కూడా సరే అని చెప్పి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్, ఇండిజినియస్ మెథడ్స్ ని ఎంకరేజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి అర్థమైందా? సో దిస్ ఇస్ ద బేసిక్ క్వశ్చన్. మీకు ఆర్బిట్రేషన్ గురించి బేసిక్ గా తెలుస్తుంది, లోక్ అదాలత్స్ గురించి కూడా తెలుస్తుంది. సరే, అయితే ఈ తరహా క్వశ్చన్స్ ని ఇట్లా బాక్సెస్ లో పెట్టి రాయాలా? ఇట్లా పెడితేనే బాగుంటుంది. లోక్ అదాలత్స్ అంటే ఏంటి, ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్స్ అంటే ఏంటో రాస్తూ, ఆ రెండింటి యొక్క డిఫరెన్సెస్ అనేవి రాస్తూ, అండ్ దే ఎంటర్టైన్ ఓన్లీ సివిల్ కేసెస్, దే కెనాట్ ఎంటర్టైన్ ది క్రిమినల్ కేసెస్ అని చెప్పి రాస్తే డన్, ఫినిష్ అయిపోతుంది ఆన్సర్. ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే, కాస్త కరెంట్ అఫైర్స్ క్వశ్చనే, ఈజీ క్వశ్చన్. క్లియర్? yes. And next question, very practical question, basic question, current affairs question only. And ఇది ఒక basic question. See, the growth of the cabinet system has practically resulted in the marginalization of the parliamentary supremacy. Elucidate అంటే ఏంటి? క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ చేయగలరా? No, sir. ఇంకెవరైనా?
Shall I read again? Go, sir. Right. This is fine. So see, Sir. question is very simple and very direct. The growth of the cabinet system. Cabinet system అంటే ఏంటి? సార్ మీటింగ్స్ అనేటివి బిల్స్ మీద చర్చ అనేది చాలా తక్కువ టైంలో జరుగుతున్నదని. ఓకే, అవును, కరెక్టే. దాన్ని క్వశ్చన్ తో లింక్ చేయండి. ఎట్లా లింక్ చేస్తారు? క్యాబినెట్ సిస్టమ్ ఏముంది? అది పార్లమెంటరీ కమిటీస్ కదా, డిస్కషన్స్ అని. బిల్ మీద డిస్కషన్ జరిగేటప్పుడు జస్ట్ అపోజిషన్స్ కానీ టైం ఇవ్వకోకున్నట్ల చాలా బిల్లులు పాస్ అయిపోయినాయి అన్నట్టు వచ్చింది సార్ న్యూస్ లో ఒకసారి. అవును, అది ఓకే. అది ద గ్రోత్ ఆఫ్ ది క్యాబినెట్ సిస్టమ్ హ్యాస్ ప్రాక్టికల్లీ రిజల్టెడ్ ఇన్ ది మార్జినలైజేషన్ ఆఫ్ ది పార్లమెంటరీ సుప్రీమసీ. అంటే దానికి ఎగ్జిక్యూటివ్ రోల్ ఓవర్ రీచ్ అవుతుంది. ఎగ్జిక్యూటివ్ రోల్ ఓవర్ రీచ్ అవుతుందా? దేని మీద? పార్లమెంట్ లో ప్రాపర్ డిస్కషన్ జరగకుండా ఓన్లీ క్యాబినెట్. So yes, you guys are very new. Yes, నాకు అర్థమైంది. అదే ద గ్రోత్ ఆఫ్ ది క్యాబినెట్ సిస్టమ్ అంటే క్యాబినెట్ హ్యాస్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బట్ నాకు అర్థమైంది. క్యాబినెట్ హ్యాస్ బికమ్ ఏ సూపర్ బాడీ విచ్ హ్యాస్ టేకెన్ కంప్లీట్ కంట్రోల్. Cabinet has become a super body which has taken most of the control of the government and even parliament. So ఈ క్యాబినెట్ టూ పవర్ఫుల్ అయిపోవడం వల్ల పార్లమెంటరీ సుప్రీమసీ అనేది మార్జినలైజేషన్ అవుతుంది. మార్జినలైజేషన్ అంటే నథింగ్ బట్ పార్లమెంటరీ సుప్రీమసీ అనేది ఎగ్గిపోతుంది. పార్లమెంటరీ సుప్రీమసీ అంటే ఏంటి? మన క్లాస్ డిస్కషన్ లో ఆల్రెడీ మనం చూసుకున్నాం. పార్లమెంటరీ సుప్రీమసీ అంటే ది హైయెస్ట్ రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ పార్లమెంట్ ని పార్లమెంటరీ సుప్రీమసీ అని అంటాం. ఎందుకంటే పార్లమెంట్ లో చట్టం జరుగుతుంది. మనం ఇండియాలో పార్లమెంటరీ సుప్రీమసీ అనేది ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాయాల్సిన అవసరం లేదు. బట్ ఇండియాలో పార్లమెంటరీ సుప్రీమసీ ఉందా? నో సార్. ఎక్కడ ఉంది పార్లమెంటరీ సుప్రీమసీ? బ్రిటన్. యూకే. రైట్, యూకేలో ఉంది. అవునా? ఎస్. సో పార్లమెంటరీ సుప్రీమసీ అనేది మనం బ్రిటన్ లో చూస్తాం. అవునా? బ్రిటన్ లో పార్లమెంటరీ సుప్రీమసీ చూస్తాం. ఇండియాలో బ్యాలెన్స్ ఉంటుంది పార్లమెంటరీ సుప్రీమసీకి. సో జుడిషియర్ ఈ వీళ్ళిద్దరికి కూడా బ్యాలెన్స్డ్ గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ఫైన్. సో ఈ క్యాబినెట్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? ఇస్ దర్ ఎనీ ఆర్టికల్ దట్ మెన్షన్స్ అబౌట్ క్యాబినెట్ సిస్టమ్? నో సార్. నో చెప్పానా నేను క్లాస్ లో? సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆర్టికల్ 352 ప్రకారం, వాట్ ఈస్ ఆర్టికల్ 352? ఆర్టికల్ 352 ఎమర్జెన్సీ. రైట్, వెరీ గుడ్. ఏమైందర్రా? ఆర్టికల్ 352 వెరీ బేసిక్ కదా. ఎస్ సార్, నేషనల్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ ఎస్, నేను ఒకవేళ ఆర్టికల్ 109 అని అడిగితే అనుకోవడానికి 352 వెరీ బేసిక్ కదా. సో ఎమర్జెన్సీ ప్రావిజన్స్, ఆర్టికల్ 352 ఎమర్జెన్సీ ప్రావిజన్స్ లో డిస్కషన్స్ లో క్యాబినెట్ అన్న టర్మ్ అమెండ్మెంట్ చేసి యాడ్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఆర్టికల్ 352 లో, సో జనరల్ గా వాట్ ఈస్ ఆర్టికల్ 74, 75? పార్లమెంట్. ఆర్టికల్ 74, 75 పార్లమెంట్ కాదు. ఆర్టికల్ 74, 75 రైట్. సో ప్రెసిడెంట్ రూల్ చేస్తాడు అండర్ ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇది ఆర్టికల్ 74, 75 డీల్ చేస్తాయి. సో కాన్స్టిట్యూషన్ లో ఎక్కడైనా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటుంది. బట్ ఆర్టికల్ 352 లో మాత్రం మనకి క్యాబినెట్ అని యూజ్ చేస్తారు. అంటే ప్రెసిడెంట్ ఏదైతే క్యాబినెట్ డెసిషన్ ఇస్తుందో ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ఆర్టికల్ 352, ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ టు గో విత్ దట్. ఆర్టికల్ 352 ని
క్యాబినెట్ రిటర్న్ రికమెండేషన్ అనేది ఇస్తే ప్రెసిడెంట్ ఈస్ బౌండ్ ఆన్ దట్ అడ్వైస్ అని ఉంటుంది ఆర్టికల్ 352 లో, రైట్. సో క్యాబినెట్ అన్న వర్డ్ అక్కడ మనం యూజ్ చేయడం జరిగింది, రైట్. దిస్ ఇస్ సో క్యాబినెట్ సిస్టమ్ అనేది ఓవర్ రూల్ అవుతుంది చాలా ఎక్కువగా. యా, ఇక్కడ ఏం కావాలి, క్యాబినెట్ సిస్టమ్ అని అంటే ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ ఆన్ ది పార్లమెంటరీ రోల్ ఆర్ లెజిస్లేటివ్ రోల్. ఎగ్జిక్యూటివ్ ఓవర్ రీచ్ ఆన్ ది లెజిస్లేటివ్ రోల్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అయితే వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తారు. ఏంటి, ఏమిస్తారు? Ordinance. రైట్. సో ఫ్రీక్వెంట్ బ్రింగింగ్ ఆఫ్ ఆర్డినెన్సెస్ కానీ, అండ్ ఇంకా రెడ్యూస్డ్ రోల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీస్. ఇందాక అదేగా చెప్తున్నారు మీరు, నేను అదే అడుగుతున్నాను, పాయింట్ కరెక్టే లింక్ చేయండి. పార్లమెంటరీ కమిటీస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గించి ఆ డిస్కషన్స్ అవేవి కూడా ఎక్కువ టైం చేయకపోవడం, అసలు బిల్స్ అనేవి పార్లమెంట్కి పంపించకపోవడం. ఓకేనా, రైట్. అండ్ ఇంకా రెడ్యూస్డ్ టైమింగ్స్ ఆఫ్ పార్లమెంటరీ మీటింగ్స్. జనరల్ పార్లమెంట్ మీటింగ్స్ యొక్క యావరేజ్ టైం తగ్గుతూ వస్తుంది, అవునా. ఆల్ దీస్ ఆర్ సపోర్టింగ్ పాయింట్స్. ఎందుకు రాయాలి సార్ ఇవన్నీ అంటే వాడు అడిగాడు కదా ఎలుసిడేట్ అని. ఎలుసిడేట్ అంటే ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ అని మీనింగ్. So these are the things you need to write. So this is also, I think this is also an easy question with proper preparation. I say with proper preparation. With proper preparation అంటే with proper case laws, articles, basic current affairs అన్ని గుర్తుంటే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా వెరీ ఈజీ. I think ఇది కూడా ఈజీ. 1 2 3 so far 1 to 3 questions are very easy. Fourth question is very direct. The duty of the controller and auditor general is not merely to ensure the legality of expenditure but also its propriety. Please explain this. And నేను నా పాలిటీ క్లాస్ లో కాగ్ బాడీ డిస్కషన్ చేస్తున్నప్పుడు దీన్ని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దాని మీనింగ్ ఏంటి నాకు చెప్పండి. The duty of the CAG is not merely to ensure the legality of expenditure but also its propriety. Comment. Propriety అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ propriety అంటే ఏంటి? ఈక్వల్ సార్. It is not equal. ఇంకా రైట్. ప్రాపర్టీ అంటే సింప్లీ ప్రాపర్లీ అని. ప్రాపర్లీ ఆన్ ది బేసిస్ ఆఫ్ సమ్ రెగ్యులేషన్స్ ఆర్ గైడ్ లైన్స్ అట్లా అన్నమాట. ప్రాపర్టీ అంటే సింప్లీ ప్రాపర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ అని. ఓకేనా, ప్రాపర్టీ అంటే ప్రాపర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్టాండర్డ్ గైడ్ లైన్స్ అని అంటే. ఫైన్. సో అయితే డ్యూటీ ఆఫ్ కాగ్ అనేది అసలు యాక్చువల్లీ బేసిక్ కాగ్ డ్యూటీ ఏంటో తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఇండియాలో కాగ్ డ్యూటీ ఏంటి, కాగ్ ఆర్టికల్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాగ్ డ్యూటీ 280 సార్. 148. సార్ 148 సార్. అదే 280 నాకు సార్ 280 సారీ కాగ్ 148. సో అయితే నాకు ఒకటి చెప్పండి, కాగ్ 148 అందరు రాస్తారు. బట్ ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలంటే కాగ్ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని చెప్పండి. కాగ్ 148, కాగ్ కి సంబంధించిన ఆర్టికల్స్ చెప్పండి. 148 to 151 సార్. 151. 148 to 151. Right, very good. So CAG articles 148, 149, 150, 151. Okay na? So these are the various articles. అయితే ఈ ఆర్టికల్స్ మాత్రమే కాదు, ఈ ఆర్టికల్స్ లో ఏముందో కూడా మీకు తెలియాలి కదా. ఆర్టికల్ 148 ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ 148 డీల్స్ విత్ డైరెక్ట్ కాగ్. ఆర్టికల్ 149 డీల్స్ విత్ కాగ్. కాగ్ ఏం చేస్తుంది, కాగ్ డ్యూటీస్ ఏంటి, ఆ కాగ్ డ్యూటీస్ ఏంటి అనేది ఆర్టికల్ 149 ఎక్స్ప్లెయిన్ చేయలేదు.
ఆర్టికల్ 149 లో ఏముంటుందంటే చాలా క్లియర్ గా కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ పవర్స్ టు ద పార్లమెంట్. ఇట్ ఈస్ అప్ టు ద పార్లమెంట్ అంటే క్లియర్లీ ఇట్లానే ఉంటుంది. పార్లమెంట్ మే బై లా బ్రింగ్ పార్లమెంట్ మే బై లా బ్రింగ్ ద డ్యూటీస్ అబౌట్ ది కాగ్ అని అట్లా రాసి ఉంటుంది. అంటే కాగ్ యొక్క డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉండాలి అని కాన్స్టిట్యూషన్ చెప్పకుండా దాని పవర్స్ అనేవి పార్లమెంట్ కి ఇస్తే పార్లమెంట్ దీని రిలేటెడ్ యాక్ట్ అనేది తయారు చేసింది. దాన్నే కాగ్ డ్యూటీస్ యాక్ట్ అని అంటాం. కాగ్ డ్యూటీస్ యాక్ట్. కాగ్ డ్యూటీస్ యాక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ ఈస్ అరౌండ్ 1971 అంత. సార్ అన్ని రోజులు Yes. తీసుకోవాలి లేదా? కరెక్ట్ అనేది. Yes, sir. ఓకే, థ్యాంక్ యూ. సో కాగ్ డ్యూటీస్ యాక్ట్ 1971 అంటాం. సార్ అన్ని రోజులు తీసుకొని రాలేదంటే అన్ని రోజులు తీసుకోలేదు, రైట్. 1971 లోనే యాక్ట్ తీసుకొచ్చాం. సో ద డ్యూటీ ఆఫ్ ది కాగ్ అంటే కాగ్ 148, ద డ్యూటీస్ ఆఫ్ కాగ్ 149, 150 అబౌట్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ఫార్మ్స్, ఇట్లా మనకి 148, 149, 150, 151 ఉంటాయి. ఈ 4 ఆర్టికల్స్ కూడా మీరు మెన్షన్ చేసి వాటి గురించి రాయాలి. ఎందుకు సార్ రాయాలంటే కాగ్ 148, 149, 150, 151 చదివినప్పుడు మాత్రమే కాగ్ యొక్క డ్యూటీస్ అన్ని కూడా తెలుస్తాయి. అండ్ నేను క్లాస్ డిస్కషన్ లో కూడా చెప్పా ఏంటి కాగ్ యొక్క డ్యూటీ ఏంటి అంటే, ఈ రోజు ఎక్స్పెండిచర్స్ జరుగుతూ ఉంటాయి కదా కంపెనీస్ కి. ఆ కంపెనీ ఎక్స్పెండిచర్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయో లేదో చెక్ చేస్తుంది. క్లియర్? అంటే there is something that is called article 149 deals with forms of audit. ఆడిటింగ్ మెకానిజం అంటాం. సో ఆడిటింగ్ మెకానిజం అంటే ఏంటంటే స్టాండర్డ్ రూల్స్ ప్రకారం there is something that is called credits debits expenditures అన్ని కూడా ఆడిటింగ్ ఫార్మాట్ లోనే చేశారా లేదా కాగ్ చెక్ చేస్తుంది. అంటే కెన్ ఐ సే దిస్ ఇస్ ఏ పోస్ట్ మార్టం వర్క్? చెప్పచ్చు ఎట్లాగా? Yes, sir. సో ఇదొక పోస్ట్ మార్టం వర్క్. ఎస్, అయితే నేను ఏమని చెప్పాను, దెర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సార్ యునైటెడ్ స్టేట్స్ యుఎస్ఏలో ఇండియాలో ఏముందో తెలుసా, పేరు కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అయినప్పటికీ కూడా వీళ్ళ పవర్స్ అనేవి ఆడిటింగ్ జనరల్ వర్క్ పవర్స్ మాత్రమే ఉన్నాయి. కంట్రోలింగ్ పవర్స్ లేవు. అంటే ఏం తెలుసా, ఆడిటర్ జనరల్ పవర్స్ అనేవి పోస్ట్ మార్టం. కంట్రోలర్ పవర్స్ అనేవి యుఎస్ఏ లో కంట్రోలర్ పవర్స్ ఉంటాయి. కంట్రోలర్ పవర్స్ అంటే పోస్ట్ మార్టం. చెప్పండి. సార్ యూకే కదా సార్? యుఎస్ఏ యూకే రెండు కూడా స్టాండర్డ్ అది. సో యుఎస్ఏ యూకే ఏదైనా సరే, ఈవెన్ యుఎస్ఏ లో కూడా కంట్రోలర్ పవర్స్ అనేవి ఉంటాయి. కంట్రోలర్ పవర్స్ అంటే ఏంటి? కంట్రోలర్ పవర్స్ అంటే మనీ ఖర్చు పెట్టిన తర్వాత స్టాండర్డ్ గా ఖర్చు పెట్టారా లేదా అని కాదు, అసలు యాక్చువల్లీ మనీ రిలీజ్ చేసేదే వీళ్ళు. క్లియర్? మనీ రిలీజ్ చేసేదే వీళ్ళు. సో వీళ్ళు రిలీజ్ చేసాక మనీ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో నేనే మనీ రిలీజ్ చేస్తున్నానంటే స్టాండర్డ్ ఫార్మాట్ లో ఉంటేనే కదా నేను మనీ రిలీజ్ చేస్తాను, అవునా కదా? సో అప్పుడు మిస్టేక్స్ అనేవి తగ్గుతాయి. క్లియర్? ఎస్ సార్. రైట్. సో ఇవన్నీ కూడా మనం ఇందులో రాయాల్సి ఉంటుంది. లీగాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ మాత్రమే కాదు, ఇట్ రిక్వైర్స్ టు లుక్ ఆఫ్టర్ ది ప్రొప్రైటీ. అంటే కంట్రోలింగ్ పవర్స్ కూడా వాడు అడుగుతున్నాడు అన్నమాట. క్లియర్? రైట్. ఎస్. సో దిస్ క్వశ్చన్ ఐ ఫీల్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పాలిటీ మీద లేకపోతే క్వశ్చన్ ని రాస్తాం, బట్ వాడు అడిగింది రాయం, నచ్చింది రాస్తాం. క్లియర్? సో ఐ థింక్ దిస్ ఇస్ సమ్వట్ మోడరేట్ టు డిఫికల్ట్ క్వశ్చన్. ఆ టైంలో ఆర్టికల్ 148, 149, 150, 151 గుర్తొచ్చి అవన్నీ కూడా రాయాలి తప్పదు. రాయాలి అంటే ప్రాపర్ ప్రిపరేషన్, అంటే ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఆర్టికల్స్ మీద కంప్లీట్ గా అడిగిన వెంటనే వచ్చేటట్టు ఉండాలి. డన్. ఇస్ దిస్ క్లియర్? ఓకేనా? డిమాండ్ ఆఫ్ ది క్వశ్చన్ అర్థమైందా? Yes. సో క్వశ్చన్ ఎన్ని పార్ట్స్ కింద బ్రేక్ చేయొచ్చు? ఇట్ ఇస్ అవర్ విష్. 2 కానీ 3 కానీ. ఫస్ట్ ఏంటి అంటే ద డ్యూటీ ఆఫ్ కార్డ్స్, ఇదైనా పెట్టి బేసిక్ గా పెట్టి రాయొచ్చు. అయితే నేను ఇట్లానే పెట్టి ఆర్టికల్ 148, 159, 150, 151 రాసి ఆర్టికల్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ చేశాను. అండ్ నెక్స్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లీగాలిటీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కాగ్, ద రోల్ ఆఫ్ లీగాలిటీ ఆఫ్ కాగ్ అని పెట్టి రాశాను. అండ్ తర్వాత ఇట్ ఆల్సో నీడ్ టు లుక్ ఆఫ్టర్ ద ప్రొప్రైటీ ఆస్పెక్ట్ అని చెప్పి కంట్రోలర్ అని పెట్టి యుఎస్ యూకే ఎగ్జాంపుల్స్ అనేవి రాశాను. ఇస్ దిస్ క్లియర్? డన్. Yes, sir.
అంతే 1 2 3 4 5 సారీ 4 ఆ 5th వన్ నుంచి గవర్నెన్స్ క్వశ్చన్ అన్నమాట. సార్ మరి ఇక్కడ లోకల్ బాడీస్ ఉంది, మరి పాలిటీలో వస్తుంది కదా. గుడ్ గవర్నెన్స్ అనేది గవర్నెన్స్ లో కదా. సో ఇది ఒక హైబ్రిడ్ క్వశ్చన్ అన్నమాట, బోత్ పాలిటీ అండ్ గవర్నెన్స్. అయితే మోస్ట్లీ దీన్ని గవర్నెన్స్ గానే చూస్తాం. ఓకేనా? సో గవర్నెన్స్ క్లాస్ లో ఇది డిస్కస్ చేస్తాం. సో ఐఎమ్ నౌ గోయింగ్ ఫర్ 15 మార్క్స్ క్వశ్చన్. సి వాట్ ఐ ఫెల్ట్ ఈజ్, అంటే నా వరకు నాకు పర్సనల్ గా 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని కూడా సూపర్ ఈజీగానే వచ్చాయి. అంటే బేసిక్ ఒక ప్రిపరేషన్, అంటే నేను పాలిటీ ఎక్స్ప్లెయిన్ క్లాసెస్ తీసుకొని చెప్పాను కాబట్టి మీకు సూపర్ ఈజీ నో. ఈవెన్ ప్రిపరేషన్ లో జనరల్ ప్రిపరేషన్ లో ఉన్న 10 మార్క్స్ క్వశ్చన్ సూపర్ ఈజీ. ఒక్క క్వశ్చన్ మోడరేట్, మిగిలినవన్నీ ఈజీ. బట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ లైక్ ఏ స్టంట్ పేపర్. అంటే నేను అందరికి అదే షేర్ చేశాను, దిస్ ఈజ్ లైక్ ఏ స్టంట్ పేపర్. సో మరి వాడి ఉద్దేశం ఏంటో, వాడి రిక్వైర్మెంట్స్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు. 15 మార్క్స్ క్వశ్చన్స్ లో మాత్రం ఐ ఫెల్ట్ ద క్వశ్చన్స్ ఆర్ డిఫికల్టీ. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మంది పాలిటీ GS2 రాసిన తర్వాత చాలా మంది నవ్వుకొని వస్తున్నారు. అంటే ఐ మీన్ దే ఫెల్ట్ దట్ దే హావ్ డన్ వెల్. ఏమో ఫెల్ట్ ఏంటి, ఏమో రాసి ఉండొచ్చు ఏమో నాకు తెలియదు, కానీ నేనైతే 15 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మాత్రం టఫ్ ఫీల్ అయ్యాను. ఏమో నా ప్రిపరేషన్ సరిగ్గా లేదేమో నాకు తెలియదు, కానీ బట్ 15 మార్క్స్ క్వశ్చన్స్ కి నేనైతే టఫ్ ఫీల్ అయ్యా. జస్ట్ గో త్రూ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ ది ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడే పెద్ద మిస్టేక్ ఇచ్చాడు, బట్ అవన్నీ మనం కరెక్షన్ చేసుకుంటూ కూర్చోలేము. ఇట్ ఈస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. క్లియర్? ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ రీసెంట్లీ పాస్డ్ అండ్ ఎన్ఫోర్స్డ్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 అన్న వెంటనే నేను షాక్ అయ్యా. సార్ ఊరుకోండి సార్, కరెంట్ అఫైర్స్ చదువుతారు కదా, ఇది కరెంట్ అఫైర్స్ లో కవర్ అయిపోతుంది కదా. కరెంట్ అఫైర్స్ లో చాలా యాక్ట్స్ వస్తాయి, ఇంపార్టెంట్ యాక్ట్స్, ప్రొవిజన్స్, క్రిటిసిజమ్స్ ఎవరైనా చదువుకుంటారు. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 లో ప్రావిజన్స్ ఏమున్నాయి అవన్నీ ఎవరు చదవడు. బట్ వీడు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అడిగాడు. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అడిగినా బేసిక్ గా దాని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే రాస్తేనే మార్క్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. ఎందుకంటే మేనేజ్ చేయడానికి 10 మార్క్స్ క్వశ్చన్ కాదు, 15 మార్క్స్ క్వశ్చన్. సరే, అయితే ఇది 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి క్వశ్చన్ అని. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ చూడండి, వెదర్ యూనివర్సిటీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా దీంట్లో కవర్ అవుతాయో లేదని. దీనికి ఏంటి సింపుల్ ఆన్సర్, ఎస్ ఆర్ నో, అంతే కదా. సో ఇది ఒక పేరాలో రాస్తాం అంతే, ఎస్ ఆర్ నో అని. అంటే రిమైనింగ్ అంతా కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ మీద రాయాలి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024. అయితే ఇంట్రడక్షన్ అందరూ రాస్తారు, చిన్నపిల్లలు కూడా రాస్తారు. ఇంట్రడక్షన్ ఏంటి, రీసెంట్ గా ఏమొచ్చింది, ఎందుకు తీసుకొచ్చారు ఇది, బికాస్ ఆఫ్ నీట్ ఎగ్జామ్. రైట్, నీట్ ఎగ్జామ్ క్రైసిస్ వలన దీన్ని తీసుకొని రావడం జరిగింది. లైక్ చాలా స్టేట్స్ లో కానీ, ఈవెన్ తెలంగాణ స్టేట్స్ లో కానీ, ఆర్ నేషనల్ లెవెల్లో నీట్ ఎగ్జామ్స్ లో కానీ క్వశ్చన్ పేపర్స్ అనేవి, తమిళనాడు కానీ, సో క్వశ్చన్ పేపర్స్ అనేవి లీక్ అవుతున్నాయి అన్న ఇష్యూ రావడం వలన, క్లియర్, ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 అనేది తీసుకొని రావడం జరిగింది. క్లియర్? రైట్, ఎస్. అయితే సార్ పార్లమెంట్ తీసుకొని వచ్చింది అసలు ఇది, అరే పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ అంటే ఎడ్యుకేషన్ కదా. ఎడ్యుకేషన్ ఏ సబ్జెక్ట్ లో ఉంది? కాంకరెంట్ సబ్జెక్ట్. వెరీ కాంకరెంట్ లిస్ట్. సో కాంకరెంట్ లిస్ట్ లో ఉన్నప్పుడు యూనివర్సిటీస్ బై స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ రెండిటికి అప్లై అయ్యేటట్టు పార్లమెంట్ చట్టం చేయగలదా, చేయలేదా? బేసిక్ గా అడుగుతున్నాను, చేయగలదు కదా, రైట్? అవునా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ పోలీస్, పార్లమెంట్ చేస్తుంది, స్టేట్స్ పాటించాలి అంటే అప్పుడు నో సార్, అది స్టేట్ ఓకేనా? అంటే నేను జస్ట్ ఫ్యూచర్ లో ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్, ఎస్, నేను ఇందాక అన్నాను కదా, వెదర్ దిస్ పవర్ ఉందా లేదా అన్నట్టు, అది ఇందాక అడిగాడు కదా. సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ కూడా ఇవి చూస్తాయా అంటే చూడవు, అవి ఓన్లీ సివిల్ కేసెస్ చూస్తాయి. అలానే ఇక్కడ
వెదర్ అంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ ఇయర్ అడగడం, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగడం యూనిక్ కాన్సెప్ట్ ఈ ఇయర్ కి. ఇదేం పెద్ద కష్టమేం కాదు, బట్ ఈ ఇయర్ కి ఇది యూనిక్ కాన్సెప్ట్. ఆ మూమెంట్ లో చూసినప్పుడు కాస్త టెన్షన్ ఉంటాం. క్లియర్? ఆ మూమెంట్ లో చూస్తున్నప్పుడు ఏంటి క్వశ్చన్స్ అని అనిపిస్తుంది. ఆ మూమెంట్ అనిపిస్తుంది. సో వెదర్ యూనివర్సిటీ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఇప్పుడు చెప్పండి అప్లై అవుతుందా? ఆర్ దే కవర్డ్ అప్? ద ఆన్సర్ ఈజ్ ఎస్ సార్. ఎస్. Yes. అంటే క్లియర్ గా యాక్ట్ చదివి ఆ కరెంట్ అఫైర్స్ చూస్తే ఎస్ అని తెలుస్తుంది. అయితే అన్ఫార్చునేట్లీ దీని గురించి అంత ఎక్కువేం రాలేదు. పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ యాక్ట్ 2024 గురించి న్యూస్ పేపర్స్ లో ఉన్నాయి. న్యూస్ పేపర్స్ లో కూడా అన్ని ఎక్కువ ఆర్టికల్స్ ఏం రాలేదు. కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ లో కూడా ఎక్కడ కవర్ చెయ్యలేదు. క్లియర్? బట్ బేసిక్ గా కరెంట్ అఫైర్స్ లో చూస్తాం. సో ఐ థింక్ దిస్ ఇస్ this is somewhat moderate to difficult question. Or even 2 members, this is somewhat a bouncer. Yes, of course, accept చేయొచ్చు బౌన్సర్ కింద కూడా. ఎందుకంటే నేను అంత ఫోకస్ చేయలేదు ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫైర్ మీన్స్ యాక్ట్ 2024 మీద నేను అంత ఫోకస్ చేయలేదు. జస్ట్ వస్తున్నప్పుడు క్యాజువల్ గా కరెంట్ అఫైర్స్ లో చూసా అంతే. కొన్ని ఇంకా చాలా ఇంపార్టెంట్ యాక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద చదువుకుంటాం తప్ప వీటి మీద ఎవరు ఫోకస్ చేస్తారు. బట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్, బేసిక్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్. ఎడ్యుకేషన్ అనేది కాంకరెంట్ లిస్ట్, పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది. పార్లమెంట్ చేస్తే బోత్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ కి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కి చేసే కెపాసిటీ అనేది దానికి ఉంటుంది. అవునా? సో ద ఆన్సర్ ఇస్ సింపుల్ ఎస్ అంతే. దెన్ ఇస్ దిస్ క్లియర్? ఇది డైరెక్ట్ క్వశ్చన్, దీని ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు, కాన్సెప్ట్ ఏం కాదు. ఓకేనా? డన్ సార్. Yes, sir. రైట్. అండ్ నెక్స్ట్, సో ఐ థింక్ దిస్ ఇస్ సమ్వాట్ మోడరేట్ టు డిఫికల్ట్. అండ్ ఇంకా నాకు అడిగితే నేను డిఫికల్ట్ లోనే పెట్టుకుంటాను. నా వరకు నేను డిఫికల్ట్ లోనే పెట్టుకుంటాను. అందుకే అన్నాను 15 మార్క్స్ క్వశ్చన్ బాగుంది సార్. ఎందుకు సార్? ఎందుకంటే వీడు 15 మార్క్స్ అడిగాడు, నా ప్రాబ్లం అది. 10 మార్క్స్ అడిగితే నేను అసలు దీన్ని మోడరేట్ లెవెల్లో కూడా పెట్టాను, ఈజీ కింద పెట్టుకోవచ్చు. బట్ 15 మార్క్స్ అడుగుతున్నాడు, ఎయిమ్స్ రాయాలి, ఆబ్జెక్టివ్స్ రాయాలి. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఎవరు రాస్తాడు? రైట్, దిస్ ఇస్ అండ్ నెక్స్ట్ సి రైట్ టు ప్రైవసీ. ఐ థాట్ క్వశ్చన్ ఇస్ వెరీ ఈజీ, బట్ సి నెక్స్ట్ ఉంటుంది. Is intrinsic to life and personal liberty. Yes. And is inherently protected under Article 21. Yes. Of the Constitution. ఇంతవరకు మనకు తెలుసు. ఎక్స్ప్లెయిన్, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వెరీ గుడ్. దీన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా కేస్ లాస్ పెట్టి ఆర్టికల్ 21 మీద ఎన్ని కేస్ లాస్ డిస్కస్ చేసుకున్నాం. అవునా? రైట్. సో నాకు తెలిసి నేను ఆర్టికల్ 21 మీద నేను అట్లీస్ట్ ఒక 10 కేస్ లాస్ అయినా క్లాస్ లో డిస్కస్ చేసుకుంటా. అవునా? యాక్చువల్లీ సారీ ప్రిలిమ్స్ లో కూడా వచ్చింది కదా సార్ క్వశ్చన్. ప్రిలిమ్స్ లో కూడా ఎవ్రీ 2 years ఒకసారి ఆర్టికల్ 21 కనిపిస్తుంది. కేస్ లాస్ కూడా ఈ మధ్య చూస్తున్నాయి. ఎస్. సో మెయిన్స్ లో కేస్ లాస్ నేను మనం చాలా వరకు డిస్కస్ చేసుకున్నాం. అండ్ నేనేమనుకున్నానంటే క్వశ్చన్ ఇక్కడికి ఎండ్ అయిపోతే బాగుంది, ఈ 10 కేస్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్ గా చేసిద్దు. బట్ క్వశ్చన్ ఇంకా ఉంది, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. రైట్ టు ప్రైవసీ ఇక్కడ వరకును ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ దిస్ రెఫరెన్స్ డిస్కస్ ది లా రిలేటింగ్ టు DNA testing of child in the womb to establish its paternity. Yes. Child in the womb testing methods ఏంటి అండ్ paternity establishments ఇవన్నీ ఆంథ్రోపాలజీలో తెలుస్తాయి. క్లియర్? సో ఆంథ్రోపాలజీలో ఇది కరెంట్ అఫైర్స్ అయినా కాకపోయినా ఆంథ్రోపాలజీలో paternity diagnosis అనే కాన్సెప్ట్ ఉంటుంది ఫిజికల్ ఆంథ్రోపాలజీలో. సో దాంట్లో చూస్తాం వేరియస్ మెథడ్స్ కూడా ఉంటాయి. అయితే లాస్ రిలేటెడ్ టు DNA టెస్టింగ్ అన్నాడు. సో DNA టెస్టింగ్ ఆఫ్ చైల్డ్ అనేది బికాస్ ఆఫ్ ఆమ్నియోసింథసిస్ మెథడ్ అని, కొరియానిక్ వెల్లై ఎగ్జామినేషన్ మెథడ్ అని, ఇట్లాంటివన్నీ ఫిజికల్ ఆంథ్రోపాలజీలో మనం చూస్తాం. ఐ థాట్ ఆఫ్ యూజింగ్ దోస్ వర్డ్స్ అండ్ యూజ్డ్ దోస్ వర్డ్స్. అది కాస్త స్టాండర్డ్ పెంచుతుంది ఆన్సర్ కి. అదేం డిఫికల్టీ అవ్వదు, చదివినోడికి కాస్త స్టాండర్డ్ పెంచుతుంది. సో ఇదొక అంటే ఆంథ్రోపాలజీ నాలెడ్జ్ ఉంటే రాయొచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్ లో బేసిక్ గా ఉన్న రాయొచ్చు. కరెంట్ అఫైర్స్ లో ఉంది టాపిక్ అనేది. సో DNA టెస్టింగ్ ఆఫ్ చైల్డ్ ఇన్ ద వూంబ్ టు ఎస్టాబ్లిష్ ఇట్స్ పెటర్నిటీ అంటే ఇది ఆర్టికల్ 21. అయితే కొంతమంది నాకు ఏమని చెప్పారంటే తర్వాత ఈ DNA టెస్టింగ్ రీసెంట్ గా సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది. బట్ అవన్నీ వీడు అడగట్లేదు, సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసిందా లేదా అని అడగట్లేదు. DNA టెస్టింగ్ ఆఫ్ చైల్డ్ ఇన్ ద వూంబ్ టు రైట్ టు ప్రైవసీ ఆఫ్ ఆర్టికల్ 21 వైలేట్ చేస్తుందా, చేయట్లేదా, చేస్తే ఏ విధంగా చేస్తుంది, లేకపోతే ఏ విధంగా చేయట్లేదు అని అడుగుతున్నాడు. ఓకేనా? రైట్. సో దీనికి ఆర్గ్యుమెంట్స్ తీసుకొని ఆర్గ్యుమెంట్స్ మనం పెట్టాలి. ఎస్ దిస్ వైలేట్స్ ప్రైవసీ, నో దిస్ డస్ నాట్ వైలేట్ ప్రైవసీ అని పెట్టి కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ అనేవి రాయాలి. ఓకేనా?
అండ్ ఆంథ్రపాలజీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఫిజికల్ ఆంథ్రపాలజీలో మనకు వస్తాయి. సో ఎవరైనా ఆల్రెడీ విని ఉంటే ఓకే, ఒకవేళ వినకపోతే నెక్స్ట్ ఫిజికల్ ఆంథ్రపాలజీలో మనకు వస్తాయి. ఆ టర్మ్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు అని నేను చెప్తున్నా అంతే. క్లియర్? ఆ టర్మ్స్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద 12th క్వశ్చన్. అంటే ఐ థింక్ దిస్ క్వశ్చన్ ఈజ్ మోడరేట్. ఇది రాయగలం, ఎందుకంటే ఈ పార్ట్ అంతా కూడా గట్టిగా రాయగలం. నెక్స్ట్ ఇది బేసిక్ గా మినిమం తెలిసినా సరే రాయగలం. ఓకేనా? రైట్. ఎస్. నెక్స్ట్ 13th question. What changes has the union government recently introduced in the domain of center state relations? Suggest measures to be adopted to build the trust between center and states for the strengthening federalism. So any parts is the question? 2 parts, sir. 2 parts. The first part, the second part. Okay na? So 2 parts. So ఏ చేంజెస్ రీసెంట్ గా యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ లో అంటే విచ్ డిస్టర్బ్స్ ఫెడరలిజం అని మీనింగ్. క్లియర్? విచ్ డిస్టర్బ్స్ ఫెడరలిజం అని మీనింగ్. అండ్ తర్వాత కోఆపరేషన్ ఫెడరలిజం, సార్. రైట్. అండ్ తర్వాత కొన్ని మెషర్స్ అనేవి రికమెండ్ చేయమంటున్నారు అనమాట. రైట్. సజెషన్స్ రికమెండ్ చేయమంటే మీ ఓన్ సొంత డబ్బాలు రాయకండి. సర్కారీ కమిషన్ పూంచి రికమెండేషన్స్, వెంకటాచల కమిషన్ రికమెండేషన్స్ అని రాయాలి. ఓకేనా? సో ఫ్యూ సజెషన్స్, ఫ్యూ రికమెండేషన్స్, మీ రికమెండేషన్స్ అవి రాయకండి. క్లియర్? రైట్. సో ఏం తీసుకొచ్చింది? వాట్ చేంజెస్ ద యూనియన్ హ్యాస్ బ్రాట్ in the domain of central state relations? Article 279A ఏంటి? 279A మర్చిపోయాను. GST. అవునా? వెరీ గుడ్. సో ఆర్టికల్ 279A, దిస్ ఇస్ GST, రైట్? సో GST అనేది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో అది రీసెంట్ గా తీసుకొచ్చింది కదా. రీసెంట్ ఎక్కడ సార్? 2017. అది రీసెంట్. ఓకేనా? రీసెంట్ గా అంటే ఎగ్జామ్ అయ్యే ముందు రోజు వరకు జరిగేవని కాదు. క్లియర్? ఎస్. సో జిఎస్టి కౌన్సిల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇంకా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇంకేంటి ఇష్యూస్ ఏమున్నాయి? చేంజెస్ హ్యాస్ బ్రాట్. సారీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చేంజెస్ తీసుకున్నారు. రైట్. సో దట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చేంజెస్ తీసుకొచ్చింది. సో అది కూడా సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేది డిస్టర్బ్ చేస్తుంది. అవునా? ఇంకా అయితే వన్ నేషన్ వన్ రేషన్. వన్ నేషన్ వన్ రేషన్. Amendments in the CRPC, have you రైట్. సో దట్ ఈస్ ఫైన్. సో వన్ నేషన్ వన్ రేషన్ రాయము, అది జస్ట్ స్కీమ్ మాత్రమే కదా, అది రాయలేము. బట్ యూ కెన్ యాడ్ ఇది, దాన్ని అట్లా రాసే కదానికన్నా సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ఎగ్జాంపుల్స్ పెట్టచ్చు. అప్పుడు మీరు ఎగ్జాంపుల్ రాయొచ్చు. క్లియర్? ఎస్. అండ్ నెక్స్ట్, ఎస్ సార్, ఐపీసీ సిఆర్పిసిలో చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. సో దీనివల్ల స్టేట్స్ కూడా కొన్ని చేంజెస్ అనేవి వచ్చాయి. సో ఐపీసీ హ్యాస్ చేంజ్డ్ యాజ్ బిఎన్ఎస్ అండ్ సిఆర్పి హ్యాస్ చేంజ్డ్ యాజ్ బిఎన్ఎస్ఎస్. సో ఈ చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. అండ్ ఇంకా అంటే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చింది, చేంజెస్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. ఎన్విరాన్మెంట్ కూడా రాయాలి. క్లియర్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది, దాంట్లో చేంజెస్ ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిసిటీలో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. ఆ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ లో కూడా కొన్ని చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. క్లియర్? అండ్ ఈవెన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ లో కూడా కొన్ని, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు, స్టాట్యూటరీ బాడీస్ లో చేంజెస్ అనేవి తీసుకొచ్చింది. అవునా? రైట్. సో ఆ చేంజెస్ అనేవి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇట్లా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ఇవ్వాలి. ఓకేనా? అర్థమైందా? రైట్. సో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని పెడుతూ, సో దీస్ ఆర్ ది సమ్ చేంజెస్ అనేవి మీరు తీసుకొచ్చి రాస్తారు.
అండ్ తర్వాత మెషర్స్ రాస్తారు. సర్కారీ కమిషన్, పూంచి కమిషన్ రికమెండేషన్స్. ఫెడరలిజం ఏ విధంగా స్ట్రెంథన్ అవ్వాలి. ఫెడరలిజం ఈజ్ ఎవర్ గ్రీన్ టాపిక్. ఫెడరలిజం అనేది ఎవర్ గ్రీన్ టాపిక్. ఎవ్రీ ఇయర్ 10 మార్క్స్ కానీ 15 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ప్రాపర్ సజెషన్స్ అనేవి ప్రిపేర్ అయితే మంచిది. టాపిక్ చదువుతున్నప్పుడే క్లియర్ గా మనం ఉంచుకుంటే ప్రాపర్ రికమెండేషన్స్ అనేవి ఆన్సర్ మనం కాస్త స్పీడ్ గా ఒక 30 సెకండ్స్ ముందే రాయటం. ఓకేనా, 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ముందే కంప్లీట్ చేయడం. అంటే బాగా ప్రిపేర్ అయిన వాడికన్నా, నార్మల్ గా రాసిన వాడి కన్నా కాదు, బాగా ప్రిపేర్ అయిన వాడి కన్నా 30 మినిట్స్ 45 మినిట్స్ ఆర్ 1 మినిట్ ముందే కంప్లీట్ చేయడం. ఫెడరలిజం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, క్లియర్? ఎస్. Yes. నెక్స్ట్, సో ఐ థింక్ దిస్ ఈస్ ఆల్సో somewhat moderate క్వశ్చన్. ఎందుకు moderate క్వశ్చన్ అంటే రీసెంట్లీ ఇంట్రడ్యూస్డ్ చేంజెస్ ఇన్ ది డొమైన్ ఆఫ్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అంటే ప్రాపర్ గా ఆలోచించి రాయడంతో మనకేం ఆలోచించలేము అని కాదు, టైం పడుతుంది. దీన్ని 10 minutes లో రాయడం కష్టం. 10 minutes లో రాయడం కష్టం. ఈ క్వశ్చన్ 12 minutes అయిపోతుంది. అంటే మీరు చాలా స్పీడ్ గా రాసిన క్వశ్చన్ ప్రాపర్ గా అడ్రస్ చేస్తే 12 minutes అవుతుంది. సో అందుకని దాన్ని మోడరేట్ లెవెల్లో పెట్టా. క్వశ్చన్ మోడరేట్ డిఫికల్ట్ ఏం కాదు, క్వశ్చన్ ఈజీయే. మనం కరెంట్ అఫైర్స్ ప్రాపర్ క్లాస్ డిస్కషన్స్ తో ఎక్కడ ఏం రాయాలనేది అర్థమవుతుంది. ఛాలెంజింగ్ ఏంటంటే 10 minutes లో రాయాల్సిన 12 minutes లో పడుతుంది. అది ఛాలెంజింగ్ అంతే. And this is the last question of polity. See, explain the reasons for the growth of public interest litigation in India. Right. So public interest litigations bills enduku ekkuva avtunnayi. Aa reasons, as a result of it, has the Indian Supreme Court emerged as the world's most powerful judiciary. కాస్త క్రిటికల్ గా జుడిషియరీ గురించి రాయాల్సి ఉంటుంది. కొంతవరకు క్రిటికల్ గా జుడిషియరీ గురించి రాయండి, బట్ లాస్ట్ లో మళ్ళీ పొగుడుతూ కంక్లూడ్ చేయండి. ఓకేనా, రైట్. క్రిటికల్ గా ఎప్పుడైనా రాయాల్సి వస్తే కొంత క్రిటికల్ గా వెళ్ళండి, పర్వాలేదు. బట్ లాస్ట్ లో మాత్రం దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ దాని యొక్క యూనిక్ రోల్ కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని స్టేచర్ అనేది మెయింటైన్ చేయాలి. ఇస్ దిస్ క్లియర్? సో అందుకని అన్న క్వశ్చన్స్ అసలు ఏం అడుగుతున్నాడో, ఎందుకు అడుగుతున్నాడో అసలు నాకు అర్థం కాలేదు. పెద్ద స్టంప్ పేపర్ లాగా అనిపించింది. 15 మార్క్స్ క్వశ్చన్స్ కేవలం పాలిటీ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, గవర్నెన్స్ కానీ, సోషల్ జస్టిస్ కానీ అన్ని నాకు అలానే అనిపించాయి పేపర్. ఐ మీన్ సారీ, 15 మార్క్స్ క్వశ్చన్ పేపర్. సో వై పిల్ పెరుగుతుంది? సో పిల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటి? లీగల్ అవేర్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఫ్రీ రోల్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్స్. ఓకేనా, పొలిటికల్ యాక్టివిస్ట్ ఉంటారు కదా, అంటే వాళ్ళు ఏం పని చేయరు, ఆర్టీఐలు ఫైల్ చేస్తారు, పిల్లు ఫైల్ చేస్తారు. ఓకేనా, ఆర్టీఐలో పిల్ ఫైల్ చేసుకొని కూర్చుంటారు. ద ఫ్రీ రోల్ ఆఫ్ పొలిటికల్ యాక్టివిస్ట్ అని చూస్తాం. లీగల్ అవేర్నెస్ అనేది పెరిగిందని చూస్తాం. అండ్ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ అనేది చూస్తాం. ఆల్ దీస్ ఆర్ వెరీ వెల్కమ్. అండ్ ఇంకా కొంతవరకు కొంతమంది వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ని సాల్వ్ చేసుకోవడానికి పిల్స్ వేస్తారు. అండ్ ఇంకా ఎన్జిఓస్ ఊరకనే వేస్తారు. అంటే ఐ మీన్ సారీ, అట్లా కాదు, నా మీనింగ్ ఏంటంటే ఎన్జిఓస్ వేస్తూ ఉంటారు. సో అందుకని ఈవెన్ కొన్ని ఎన్జిఓస్ లైక్ ఆక్స్ఫామ్ వాటిని కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ట్రైబల్స్ ఇష్యూస్ అనేవి చాలా బేసిక్ గా ఉన్నా వాటిని హైలైట్ చేసి పాపులరైజ్ చేసి ఇండియా యొక్క ఇమేజ్ అనేది గ్లోబల్ లెవెల్లో తగ్గించడం అనేది జరుగుతుంది. సి, యూ మే బి ఏ రైట్స్ యాక్టివిస్ట్, యూ మే బి ఏ ఫాలోవర్ ఆఫ్ ఎన్జిఓ, బట్ మీ ఆన్సర్స్ రాస్తున్నప్పుడు గవర్నమెంట్ కి సపోర్టివ్ గానే ఉండాలి. ఓకేనా, ఇస్ దిస్ క్లియర్? సో బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ పిల్స్ అనేవి ఈ రోజు పెరుగుతున్నాయి. అయితే దాని వలన అంటే పిల్ వేస్తే మనం కోర్టుకి వెళ్తాం. సో ఇండియన్ సుప్రీం కోర్టు దగ్గరికి చాలా వరకు పిల్స్ వేసుకొని పట్టుకెళ్తారు. అయితే దీనివల్ల వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ జుడిషియరీ కింద సుప్రీం కోర్టు అవుతుందా అంటే ఎస్ అని పెడతాము, నో అని పెడతాము.
క్లియర్. ఎస్ అని పెడతాము, నో అని పెడతాం. ఎస్ అని ఏం పెడతామంటే ఎస్ judiciary has taken a powerful role and it has become ఏంటి judicial యాక్టివిజమా ఓవర్ రీచా? యాక్టివిజమా ఓవర్ రీచా? రైట్. సో మరి ఓవర్ గా చేస్తే ఓవర్ రీచ్ అంటాం. ఓకేనా? సో దాన్ని జుడిషియల్ ఓవర్ రీచ్ అని అంటాము. అండ్ నో అని చెప్పి ఇది వరల్డ్స్ మోస్ట్ సూపర్ పవర్ఫుల్ జుడిషియరీ అవ్వాలి అని కాదు, ప్రజలకి పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ని సాటిస్ఫై చేయడానికి గవర్నమెంట్ జుడిషియరీ ఒక అడుగు ముందుకేసి పీపుల్ వెల్ఫేర్ మెషర్స్ గురించి తీసుకుంటుంది. దాన్ని జుడిషియల్ యాక్టివిజం అని అంటాము. క్లియర్? ఇది మోస్ట్ పవర్ఫుల్ సూపర్ జుడిషియరీ కింద కాదు. ఎందుకంటే పార్లమెంట్ కి ఇండియాలో ప్రాపర్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉన్నాయి. రైట్. సో కావాలి అనుకుంటే పార్లమెంట్ సుప్రీం కోర్టు యొక్క పవర్స్ ని కన్స్ట్రెయిన్ చేయగలదు అని చెప్పి కన్క్లూడ్ చేస్తారు. ఓకేనా? డన్. ఈ క్వశ్చన్ లిటరలీ నాకు స్టాండ్ క్వశ్చన్ అని అనిపించింది. ఫస్ట్ ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏం రాస్తాము? 15 మార్క్స్ క్వశ్చన్ అంటే ఓన్లీ ఫస్ట్ క్వశ్చన్ రాసుకొని వెళ్ళినా ఆ కొద్దిగా మార్క్సే వేస్తాడు. మీరు ఎన్నైనా రాయండి, ఆ 3 పేపర్స్ కూడా ఫస్ట్ క్వశ్చన్ తోనే రాయండి, ఆర్ 1.5 పేపర్ ఫస్ట్ క్వశ్చన్ తోనే రాయండి, సేమ్ వాడు అన్నీ వేస్తాడు. సెకండ్ క్వశ్చన్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి ఆర్గ్యుమెంట్స్ పెట్టకపోతే ఎక్స్ట్రా మార్క్స్ అనేవి రావు. సో ఐ ఫెల్ట్ 10 minutes లో రాయడం కష్టం. అట్లీస్ట్ 11 to 12 minutes పడుతుంది ఈ క్వశ్చన్ కి. చెప్పండి. క్వశ్చన్ కి వే ఫార్వర్డ్ లో ఈ కోర్టు మెథడ్ ని యూజ్ చేయొచ్చు అని పెట్టొచ్చా సార్? ఈ కోర్టు మెథడ్ అంటే పర్వాలేదు రాయొచ్చు, బట్ ఇంకా అప్రోప్రియేట్ గా సారీ సార్ ఇప్పుడు కేసు పిల్ అనేది పర్టికులర్ పర్పస్ మీద వేసింటారు కదా సార్, దాన్ని సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్తారు కాబట్టి దాన్ని దాంట్లో విచారణ అవి అనేది కొంచెం డిఫికల్ట్ గానే ఉంటది, లేట్ ప్రాసెస్ అవుతది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కి ఓకే. అంటే ఇక్కడ మనం ఇష్యూ పిల్స్ ఎక్కువ అవుతున్నాయని ప్రాబ్లం అంతే తప్ప పిల్స్ వల్ల టైం వేస్ట్ అవుతుందని కాదు. సో పిల్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది అనేది జ్యుడిషియరీ చూసుకుంటుంది. అసలు ఎక్కువ పిల్స్ కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనకు సింపుల్ క్వశ్చన్, ఎందుకు పిల్స్ కి వెళ్తున్నారు అనేది మనకు తెలియాలి. సో ఎక్కువ పిల్స్ కి వెళ్ళడం వలన ఈరోజు కలెక్టర్ అనే పొజిషన్ ఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే పొజిషన్ ఎందుకు పవర్ఫుల్, సూపర్ పవర్ఫుల్? He has the over control of the whole districts. రైట్. సో హోల్ డిస్ట్రిక్ట్ మీద ఓవర్ కంట్రోల్ ఉంది కదా. అసలు డిస్ట్రిక్ట్ లో ప్రతిదానికి ఏ చిన్న పనైనా వాడు పర్మిషన్ కావాలి. సో ఏ చిన్న పర్మిషన్ అయినా వాడి దగ్గరికి వెళ్ళాలంటే అందరూ డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్తారు. అందరూ డైరెక్ట్ వాడి దగ్గరికి వెళ్ళడం వల్ల ఆడి పొజిషన్ అనేది పవర్ఫుల్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, అందరూ పిల్స్ వేస్తున్నారు, పిల్స్ వేసిన ప్రతిసారి కోర్టులో వేస్తున్నారు. సో డైరెక్ట్ గా అక్కడ వేయడం వల్ల సో సుప్రీం కోర్టుకి అందరు వెళ్ళడం, సుప్రీం కోర్టు పవర్ఫుల్ అయిపోయింది. అవునా? పవర్ఫుల్ అనే దానికన్నా ఓవర్ బర్డెన్ అయిపోయింది అన్నట్టు రాస్తాం అన్నమాట. ఓకేనా? సో క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు రైట్, దీనికి ఏమైనా మనం రికమెండేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయాలంటే ప్రొవైడ్ చేయొచ్చు. బట్ అంటే ఏంటంటే సుప్రీం కోర్ట్ అనేది సెపరేట్ బాడీ అనేది పెట్టాలి. ఆ సెపరేట్ బాడీ అనేది వెదర్ ఫ్రివలస్ కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా, ఫ్రివలస్ అంటే అన్వాంటెడ్ వేస్ట్ఫుల్ కంప్లైంట్స్ ఏమైనా వస్తున్నాయా, వాటిని తగ్గించి ఇంకా కంటిన్యూస్ గా ఎవరైనా ఫ్రివలస్ కంప్లైంట్స్ అనేవి వేస్తూ ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. రైట్, వాళ్ళ మీద పనిష్మెంట్, మానిటరీ పనిష్మెంట్స్ అనేది ఇస్తూ ఉంటే వాళ్ళు తగ్గుతారు, వెయ్యరు పిల్స్. అండ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ ని పెంచుతూ లాస్ ని చాలా క్లియర్ గా తీసుకొని రమ్మని గవర్నమెంట్ కి చెప్తూ లోకల్ లెవెల్ జ్యుడిషియల్ సిస్టమ్స్ ని స్ట్రెంథన్ చేస్తే పిల్ అనే పేరు మీద సుప్రీంకోర్టు దాకా రారన్నమాట. ఓకేనా? అంటే మనకి గ్రామ సచివాలయంకి ఎక్కువ పవర్స్ ఇచ్చి వాటి ఫంక్షన్స్ వాటికి ఇస్తే కలెక్టర్ బర్డెన్ అనేది తగ్గుతుంది, వాటి రోల్ అనేది తగ్గుతుంది.
అయితే కలెక్టర్ ఇప్పుడు వాటికి యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే వాడు సూపర్ పవర్స్ అనేవి తగ్గిపోతాయని. క్లియర్. సో సుప్రీం కోర్ట్ చేస్తుందా చేయదా అనేది నాకు అనవసరం, నేను దాని మీద డిస్కషన్ చేయట్లేదు. వాటి క్వశ్చన్ లో రీజన్స్ అడిగాడు, రీజన్స్ రాస్తున్నాను, రైట్. అండ్ ఇంకా ఈజ్ సింప్లీ ఆస్కింగ్ అబౌట్ ది సుప్రీం కోర్ట్ దీని వల్ల సూపర్ పవర్ఫుల్ అవుతున్నాను, రైట్. సారీ, ఇది లాస్ట్ క్వశ్చన్ కాదు, సారీ 15th క్వశ్చన్ కూడా ఉంది పాలిటీ. ఓకేనా? షల్ ఐ గో ఫర్ 15th క్వశ్చన్? Go, sir. Discuss India as a secular state and compare with secular principles of US Constitution. This is fine. So I think ఈ టాపిక్ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాం. దట్ ఈస్ అబౌట్ ది కంపారిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్స్. కంపారిజన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ టాపిక్స్ లో మనం జనరల్ గా చూసుకుంటాం. సో దాంట్లో ఈ సెక్యులర్ అనే టాపిక్ వెరీ బేసిక్ అనమాట. సో అయితే ఇండియన్ అండ్ యుఎస్డే అది అడిగాడు. అయితే ఈ క్వశ్చన్ బేసిక్ ది కాదు, సెక్యులర్ అనే టాపిక్ బేసిక్, కంపారిజన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ బేసిక్. బట్ మరి ఎంత మూల్యానికి, లైక్ యుఎస్ కాన్స్టిట్యూషన్ మనం ఎందుకు క్లియర్ గా ప్రావిజన్స్ తో సహా చదువుతాం, ఫండమెంటల్ రైట్స్ వరకు చదువుతాం. నేను నా క్లాస్ లో ఫండమెంటల్ రైట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైరెక్ట్ యుఎస్ కాన్స్టిట్యూషన్ ఓపెన్ చేసి, అండ్ రిమైనింగ్ కూడా బేసిక్ గా చూపిస్తాను. బట్ ఎగ్జామ్ లో అవి ఎలా రాస్తాం, అవునా? బేసిక్ గా చెప్తాం, బట్ 15 మార్క్స్ కి ఎట్లా రాస్తాం? దిస్ ఈస్ ఎ క్లియర్ స్టంట్ క్వశ్చన్. సో దిస్ ఈస్ నియర్ టు ద బౌన్సర్ క్వశ్చన్ ఏం కాదు, నియర్ టు ద బౌన్సర్. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అన్న టర్మ్ ఎక్కడొచ్చింది, దాని ఇంపార్టెన్స్ ఏంటి అని నాకు తెలుస్తాయి. బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అన్న టర్మ్ ఉందా, ఉంటే ఎక్కడ మెన్షన్ చేసింది, అవన్నీ నేను ఎందుకు గుర్తుంచుకుంటాను, అవునా కాదా? ఒకవేళ యుఎస్ కాన్స్టిట్యూషన్ గురించి మెన్షన్ చేయకుండా బేసిక్ గా రాస్తే బేసిక్ మార్క్స్ వస్తాయి, 4, 5 అట్లా వస్తాయి. 4, 5 సరిపోక 6, 7, 8 దాకా వెళ్ళాలి. సో దిస్ ఈస్ ఎ నియర్ టు ద బౌన్సర్ క్వశ్చన్. ఫైన్, we shall discuss. సో the word secular ఉందా కాన్స్టిట్యూషన్ లో? ఎస్ సార్, యాడ్ Yes, sir. చేశారు. రైట్. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఎక్కడ ఉంది? ప్రియాంబుల్ లో ఉంది. ప్రియాంబుల్ లో ముందు నుంచి ఉందా, తర్వాత యాడ్ చేశారా? యాడ్ చేశారు. సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తో సెక్యులర్ అనే టర్మ్ యాడ్ చేశారు, ప్రియాంబుల్ లో ఉంది. ఓకే, ఇంకెక్కడ లేదా? వర్డ్ అనే కాదు, దీని స్కోప్. The scope Fundamental purpose. సో ఫండమెంటల్ రైట్స్ లో ఉంది సార్, ఫండమెంటల్ రైట్స్ లో ఉంది సార్. ఫండమెంటల్ రైట్స్ లో చెప్పండి, ఆర్టికల్స్ చెప్పండి. 25 to 28. వెరీ గుడ్. సో ఆర్టికల్ 25 నుంచి 28 వరకు రిలీజియన్ పరంగా సెక్యులరిజం అనేది ఇండియాలో చాలా క్లియర్ గా ఉంది. ఆర్టికల్ 25 నుంచి 28 ఫండమెంటల్ రైట్స్ అని చూసాం. ఇంకా బేసిక్ గా మీరు యాడ్ ఆన్ చెయ్యాలి అనుకుంటే ఆర్టికల్ 14 మెన్షన్ చెయ్యొచ్చు, ఓకేనా? ఆర్టికల్ 14 మెన్షన్ చేయొచ్చు. ఆర్టికల్ 19 విత్ రెస్పెక్ట్ టు క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అండ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్టికల్ 19 క్లాజ్ 2. క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఆర్టికల్ 19 క్లాజ్ 2 that gives restrictions of the article 19 clause 1 sub clause A. ఓకేనా? సో రిస్ట్రిక్షన్స్ తో కూడిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని మీనింగ్ అన్నమాట. క్లియర్. సో ఇది కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ టు ద ఎక్స్టెంట్ ఆర్టికల్ 21 క్లియర్. ఎందుకంటే రైట్ టు ప్రైవసీ, మై రిలీజియస్ ఓరియంటేషన్స్, వెదర్ ఐఎమ్ ఏ థీస్ట్ ఆర్ ఎథీస్ట్ ఆర్ యాంటీ థీస్ట్, అది నా ప్రైవసీ, నా ఆర్టికల్ 21. ఓకేనా? సో దీంతో మనం చూస్తాం ఏంటి, ద సెక్యులర్ అన్న టర్మ్ అనేది ఆర్ బేసిక్ కాన్సెప్ట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ ఆర్టికల్స్ రాసింది. దెన్ యుఎస్ఏ సారీ అండ్ ఈవెన్ 25 to 28 కాదు, I think we can also write 29, 30 also. Yes, 29, 30 కూడా రాయొచ్చు. ఆర్టికల్ 29, 30 కూడా రాయొచ్చు అనమాట. మనం ఎక్స్ట్రా అంటే పాయింట్స్ మన కాన్స్టిట్యూషన్ లో ఇవన్నీ ఓపెన్ చేసి చూడాలి సార్. మరి యుఎస్ఏలో చెప్తాను మీకు, ఒకవేళ గుర్తుంటే ఫండమెంటల్ రైట్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్ లో ఎక్కడ ఉన్నది? మన ఇండియన్ ఫండమెంటల్ రైట్స్ అనేవి మనం ఎక్కడి నుంచి ఇన్స్పైర్ చేసుకున్నామని చెప్పాను? Bill of Rights.
That is fine. Right. That is the Bill of Rights of USA. ఏంటి Bill of Rights? This is the starting 1 to 10 amendments of the US Constitution. అవునా? Starting 1 to 10 amendments of the Constitution. సో దాన్నే బిల్ ఆఫ్ రైట్స్ అని అంటాం. 10 అమెండ్మెంట్స్. ఈ 10 అమెండ్మెంట్స్ లో సెక్యులరిజం గురించి మెన్షన్ చేసి ఉన్నది, అది రాస్తాము. ఓకేనా? ఆ తర్వాత ఇండియన్ అండ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ డిఫరెన్సెస్. మరి యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ అవన్నీ కూడా ఏం లేవు, ఏమో ఉన్నాయో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇంకా స్పెసిఫిక్ గా యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇంకా వర్డింగ్ అనేది లేదు. అమెండ్మెంట్స్ లో యాడ్ చేయడం మాత్రమే మనం చూస్తాం అన్నమాట. ఓకేనా? అమెండ్మెంట్స్ లో మాత్రమే యాడ్ చేయడం చూస్తాం. అండ్ స్ట్రిక్ట్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రిలీజియన్ అండ్ స్టేట్ అనేది ఎక్కడ చూస్తాం? యుఎస్ఏలో చూస్తాము. క్లియర్? సో స్టేట్ కి రిలీజియన్ కి ఒక ఐరన్ కర్టెన్ అనేది ఉంటుంది. ఐరన్ కర్టెన్ అనేది ఉంటుంది యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. బట్ ఇండియాలో ఎట్లా ఉంటుంది? ఇది స్టేట్ అనుకుంటే రిలీజియన్ 1, రిలీజియన్ 2. నా క్లాస్ లో కూడా సేమ్ డయాగ్రామ్ వేస్తాను, ఎగ్జామ్ లో కూడా సేమ్ డయాగ్రామ్ వేస్తాను. క్లియర్? సో రిలీజియన్ 1, రిలీజియన్ 2, రిలీజియన్ 3 అంటే స్టేట్ మెయింటైన్స్ ఏంటి? ఈక్వి డిస్టెన్స్. స్టేట్ మెయింటైన్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది రిలీజియన్స్ అని చూస్తాం కదా. ఓకేనా? స్టేట్ మెయింటైన్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ ది రిలీజియన్స్. సో దీన్ని చూస్తాం. అయితే ఈ తరహా రిలీజియన్ సెక్యులరిజం ఏదైతే ఉందో ఇండియాలో, ఇది కూడా నేను నా క్లాస్ లో కూడా యూజ్ చేశాను. దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెక్యులరిజం. ఓకేనా? పాజిటివ్ సెక్యులరిజం అంటే అన్ని రిలీజియన్స్ లో కూడా అవసరమైన చోట మనం సపోర్ట్ చేస్తాం. మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ సెక్యులరిజం. యుఎస్ఏలో ఏముంటుంది? దట్ ఈజ్ నెగిటివ్. సో నెగిటివ్ సెక్యులరిజం అంటాం. నెగిటివ్ సెక్యులరిజం అంటే టేకింగ్ నో యాక్షన్ ఇస్ ఆల్సో నెగిటివ్ సెక్యులరిజం. ఓకేనా? టేకింగ్ నో యాక్షన్ సెక్యులరిజం కి నెగిటివ్ గా అని కాదు. నెగిటివ్ సెక్యులరిజం అంటే దే టేక్ నో యాక్షన్ అని. రైట్? సో రిలీజియన్స్ దట్ మీన్స్ కంప్లీట్ ఐసోలేషన్ అనేది మెయింటైన్ చేస్తారు. ఏ విధంగా కూడా రిలీజియన్ ని స్టేట్ ఆస్పెక్ట్స్ లో కలవనివ్వరు. సో ఇట్లా కంప్లీట్ ఎటువంటి రోల్ కూడా ఇవ్వకపోవడాన్ని నెగిటివ్ సెక్యులరిజం అని అంటాం. ఓకేనా? ఇస్ దిస్ క్లియర్? సో దిస్ ఇస్ ఐ థింక్ దిస్ ఈజ్ సమ్వాట్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ఈ టాపిక్స్ అనేవి ప్రిపేర్ అవ్వకపోతే దిస్ ఈజ్ ఎ బౌన్సర్. ఒకవేళ ప్రిపేర్ అయినా ఈ టాపిక్ తెలిసినా సరే బాగా క్వశ్చన్ అనేది రాయలేము, అంత బాగా క్వశ్చన్ అనేది రాయలేము. కాస్త యావరేజ్ గానే రాయగలం. ఐ థింక్, అంటే నేను అనుకుంటున్నాను, అది ఇవాల్యుయేటర్ బట్టి ఉంటుంది. నా వరకు అంటే ఇప్పుడు నేను ఏవైతే మెన్షన్ చేశానో అవన్నీ రాస్తేనే దట్ ఈస్ ది బేసిక్ అటెంప్ట్. దట్ ఈస్ ది బేసిక్ అటెంప్ట్ ఆఫ్ ది క్వశ్చన్. రైట్? ఓకేనా? సరే అయితే మరి ఎలా? వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? వే ఫార్వర్డ్ ఏం లేదు. వే ఫార్వర్డ్ ఇండియన్, యుఎస్ఏ అండ్ ఫ్రాన్స్ అండ్ రష్యా, ఈ త్రీ కంట్రీస్ యొక్క కాన్స్టిట్యూషన్స్ మనం చెక్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి మిగతా అవసరం యూకేకి కాన్స్టిట్యూషన్, రిటర్న్ కాన్స్టిట్యూషన్ మిగతా అవసరం లేదు. డెమోక్రటిక్ కంట్రీస్ తో మాత్రమే పోల్చుకుంటాము. అయితే సార్ వై యుఎస్ అంటే సింపుల్ రీజన్, అందరూ ఇది చెప్తారు. ఏంటి? ఇయర్ ఎలక్షన్. వాళ్ళ ఎలక్షన్స్ అయితే వాళ్ళ కాన్స్టిట్యూషన్ వాళ్ళు చదువుకోవాలి, మనకెందుకు? బట్ వీళ్ళు అడుగుతారు. రైట్? సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. సో అందుకని అన్న 15 మార్క్స్ క్వశ్చన్ నాకు చాలా డిఫికల్టీ అనిపించాయి. టైంలో రాయడానికి కాస్త ఇబ్బంది అయ్యింది. అండ్ క్వశ్చన్ పేపర్ వాడి ఉద్దేశం నాకు అర్థం కావట్లేదు. లైక్ అంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మన దగ్గర నుంచి. ఐ వుడ్ సే ఈ క్వశ్చన్ ఉంది కదా, ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024 కాకుండా ఇంకే యాక్ట్ అయినా ఇచ్చి ఉంటే, పాలిటీ రిలేటెడ్ యాక్ట్ ఏదైనా క్వశ్చన్ ఇచ్చి ఉంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎస్, వీడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే నెక్స్ట్ టైం నువ్వు ఇంకా డెప్త్ గా చదువు, పాలిటీ చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చెయ్యు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని నేను అనుకోవడం. ఏంటిది? పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ 2024, అది కూడా ఎయిమ్స్ అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ తో ఆబ్జెక్ట్స్. ఓకేనా? నేను వీడిని పెట్టట్లేదు, క్రిటిసైజ్ చేయట్లేదు, నేను నా గోడు వెళ్ళగొట్టుకుంటున్నాను. I'm just kidding.
ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అన్న ఉద్దేశం. ఓకేనా? Yes, sir. ఎస్. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్. సో అందుకని నాకు 50 మార్క్ క్వశ్చన్ కాస్త స్టన్ పేపర్ అనిపించింది. మరేమో అందరూ బాగా రాశారంట అనుకుంటాను. మరి ఏం రాశారు ఆల్రెడీ. సో టుమారో వీ షల్ డీల్ అబౌట్ ది గవర్నెన్స్. గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్. ఇక్కడ 16, 17, 18 క్వశ్చన్స్ అండ్ ఇక్కడ 5, 6, 7, 8. ఓకేనా? 5, 6, 7, 8, 16, 17, 18. ఈ 7 క్వశ్చన్స్ రేపు గవర్నెన్స్ ప్లస్ సోషల్ జస్టిస్ లో కంప్లీట్ చేస్తాం. Done? Sir. Yes. So on that note, fine. So any doubts? Any specific doubts on this topic? Good. So on that note, fine. Bye bye. We shall meet tomorrow. Good night, sir.